శ్రీ గురుభ్యో నమః. కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి సుమారు 610 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా ధర్మశాల హైవేపై కాంగ్రా పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజ వాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలు అందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక మహాకాళి, అన్నపూర్ణ, చండీ, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజీదేవి అనేవి ఈ 9 జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాం. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది? ప్రపంచంలో ప్రతి రూపు ఆమెదే. భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారి అగ్ని రూపంలో కొలుచుకునే ప్రదేశం ఒకటి ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. జ్వాలాముఖి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తాను దహించి వేసుకుందని, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమి మీద పడిందని చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాం. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పండిందంట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. దీని వెనక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు సైతం భంగపాటుకు గురికాక తప్పలేదు. జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడల నుంచి, చిన్న నీటి కుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీయంత్రం ఉన్న ప్రదేశంలో ఎర్రని శాలువతోనూ బంగారు ఆభరణాలతోనూ కప్పి ఉంచుతారు. శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్కు మతస్థులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తుంది. అలాగే నూతన వధూవరులు అమ్మవారి దర్శనార్థం రావడం కూడా ఉంది. గోరఖ్నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్నాథ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద పెద్ద పళ్ళాలలో పళ్ళు, పూలు, పసుపు కుంకుమ, ఎర్ర వస్త్రంతో పాటు తీపి వంటకాలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి భక్తులలో అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. స్థల పురాణం. పూర్వం కటోచ్ వంశానికి చెందిన మహారాజా భూమాచంద్ దుర్గాదేవికి పరమ భక్తుడు. ఒకరోజు భూమాచంద్కు స్వప్నంలో అమ్మవారు కనిపించి తాను జ్వాలగా
ఆ అడవులలో పూజా నైవేద్యాలు లేక పడి ఉన్నట్లు తనను వెలికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించవలసిందిగా సెలవివ్వగా మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొన్నాడు. ఆమెకు దేవాలయం కట్టించి నిత్య పూజలు నిర్వహించసాగాడు. ఇప్పటి అక్కడ జ్వాల తప్ప మరి ఏ విగ్రహము కనిపించకపోవడం విశేషం. సిక్కుల మత గురువు గురునానక్ ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో తపస్సు చేసుకుంటూ ఉండగా గురునానక్పై శత్రుత్వం పెంచుకున్న అక్బర్ నానక్ దేవతగా పూజలు చేస్తున్న జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశం మొత్తాన్ని కొన్ని నెలల పాటు నీళ్లతో నింపి ఉంచుతాడు. కొన్ని నెలల తర్వాత మంటలు ప్రజ్వలిస్తూ ఉండటాన్ని చూసిన అక్బరు నానక్ను మహాపురుషుడిగా అంగీకరించి అమ్మవారికి బంగారు ఛత్రిని సమర్పించి అమ్మవారికి క్షమార్పణ అడిగి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతాడు. దౌలధర్ పర్వతాల దిగువన ధర్మశాల సిమ్లా రోడ్ మార్గం పక్కనే ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారికి దుర్గా సప్తశతి పారాయణతో 5 దశలుగా పూజలు, హారతి, హోమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు 11 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు మధ్యాహ్నపు హారతి కోసం మూసివేస్తారు. మిగతా సమయం అంటే రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మందిరం తెరచే ఉంటుంది. నిత్యం దుర్గా సప్తశతి పారాయణ నడుమ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్యక్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాథ్ ఆలయం, జ్వాలామయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు. గోరఖ్నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లు వారి శిష్యులు చెప్తారు. 815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరమును నిర్మించాడు. పెద్ద పెద్ద మండపాలలో ఓ పక్క సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క మంటపంలో నేపాలీ రాజు బహుకరించిన పెద్ద ఇత్తడి గంట ఉంచారు. ఈ మందిరంలో ముఖ్యంగా 7 జ్వాలలను దర్శించుకోవాలి. అదే అమ్మవారి రూపం. దేవి భాగవతం ప్రకారం సతీదేవి దక్షవాటికలో ఆత్మత్యాగం చేసుకున్న తరువాత సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అవి 18 పీఠాలుగాను, 51 పీఠాలుగాను, 108 పీఠాలుగాను ఉద్భవించాయి. ఆ 51 పీఠాలలో సతీదేవి యొక్క నాలుక పడ్డ ప్రదేశం ఈ జ్వాలాముఖి క్షేత్రం. దేవాలయం ఉన్న ప్రదేశానికి రోడ్డు మార్గం కనెక్ట్ అయి ఉన్నది. రాష్ట్రంలో పంజాబ్, హర్యానా నుండి అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాంగ్రాకు ప్రతినిత్యం నిరంతరంగా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం గౌజ్ రైల్ హెడ్ సమీపంలోని పతాస్కోట రైల్వే స్టేషన్. ఇది 123 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గం కాంగ్రాకు సమీపంలో ధర్మశాల ఎయిర్పోర్టు ఉంది. అక్కడి నుండి సుమారు 47 కిలోమీటర్ల దూరంలో ఆలయం చేరుకోవచ్చు. అక్కడి నుండి క్యాబు లేదా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అలాగే చండీగఢ్ ఎయిర్పోర్టు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వస్తి
శుభమస్తు.